ఈరోజు పెద్దకొట్టూరు మండల కేంద్రంలో రామలింగేశ్వర స్వామి టెంపుల్ మినీ కళ్యాణ మండపంలో ఎస్సీ వర్గీకరణ పైన కుల సంఘాలు రాజకీయ పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన సభాధ్యక్షులు మన పెద్దకొట్టూరు మండలాధ్యక్షులు పసల కమ్మగిరి మాదిగ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన అన్ని రాజకీయ పార్టీ నాయకులకు, అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు యూత్ అధ్యక్షుడైనటువంటి మన రాగిపిండి వెంకటనారాయణ రెడ్డి గారికి, అలాగే మన బీజేపీ మండల అధ్యక్షుడు చింతా ప్రసాద్ అన్న గారికి, అలాగే నా మిత్రుడు నా ఉద్యమంలో ఎప్పటికీ అండదండలుగా చేదోడుగా ఉన్నటువంటి నా మిత్రుడైనటువంటి పెద్దకొట్టూరు మండల సిపిఐ కార్యదర్శి చింతా పురుషోత్తం గారికి, అలాగే మన నాయ బ్రాహ్మణ సంఘం మండల అధ్యక్షుడు మన సోనపల్లె రాజు గారికి, నాగరాజు గారికి, అలాగే రొడ్ల సంఘం మండల నాయకుడైనటువంటి మన వడ్డి మిషన్ నాగిరెడ్డి గారికి, అలాగే నా మిత్రుడు ఎప్పటికీ కూడా ఉద్యమంలో అండదండలుగా ఉంటూ అన్ని ప్రోగ్రాములు ఎస్సీ వర్గీకరణ కోసం ప్రత్యేకంగా కూడా ఉద్యమంలో పాల్గొంటున్న నా మిత్రుడు అయినటువంటి బుల్లెటి లింగమయ్య వాల్మీకి సేవాదల్ పార్లమెంట్ అధ్యక్షుడు మా మిత్రుడు గారికి, అలాగే రొడ్ల సంఘం అన్ని అయినటువంటి నారాయణ రెడ్డి, కానీ రొడ్ల సంఘం కాదు, నేను వ్యవసాయ కార్మిక సంఘం, నేను వ్యవసాయ కార్మిక సంఘంలో తాడపత్రి తాలూకా అధ్యక్షుడిగా ఎదుగుతాను. నేను రొడ్ల సంఘమే కాదు, వ్యవసాయ కార్మిక సంఘం అని అన్నగారు ఎప్పుడు కూడా ఎస్సీ వర్గీకరణ పోరాటంలో కూడా ప్రత్యేకంగా కూడా పోరాటంలో పాల్గొంటున్నాడు. అన్నగారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మైనార్టీ నాయకుడు ముస్లింస్ అనే కానీ ప్రతి ఒక్కరి కూడా మేము ముస్లింసే కానీ మేము అన్నింటిలో కూడా వెనకబడి ఉన్నాము. ప్రత్యేకంగా కూడా గుజరాత్లో అప్పుడు అల్లలు జరిగితే ఎవరు కూడా మా గురించి నోరు ఇప్పలేదు. కృష్ణమాదిగా నోరు ఇప్పి హైదరాబాద్ లో కూడా భారీ ఎత్తున ముస్లింలకు అండగా నిలిచిన వ్యక్తి. ఖచ్చితంగా మేము మండలిస్తాలకు మద్దతుగా ఉంటామని మైనార్టీ నాయకుడు ఇక్కడికి సభకు రావటం సమావేశానికి వచ్చారు. అన్నగా ఆమోదన గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన అన్న మన నాయ బ్రాహ్మణ సంఘం గౌరవాధ్యక్షుడైనటువంటి మన ఎర్రాలపల్ల గారికి, అలాగే మన సిపిఐ మండల కార్యదర్శి తలారి రామకృష్ణ గారికి, అలాగే చేనేత కార్మిక సంఘం మన మండల నాయకుడైనటువంటి మన కాశెట్టి నారాయణ సంఘానికి, అలాగే మా మిత్రుడు తాడపత్రి నియోజకవర్గ ఉపాధ్యక్షుడు అయినటువంటి మన తద్దుల రామంజనేయులు మాధవ్ గారికి, అలాగే వడ్డ సంఘం నాయకుడైనటువంటి మన అన్న రామాంజనేయులు అన్న గారికి ప్రత్యేకంగా కూడా అలాగే మా తాడపత్రి టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి వాల్మీకి సేవాదల్ టౌన్ అధ్యక్షుడైనటువంటి మన అన్న చిన్నయ్య గారికి ప్రత్యేకంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అన్న ఒకటే విషయం, మీ అందరికి కూడా ఒకటే విషయం తెలియజేస్తున్నాం. అన్న ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా
మీ అందరి మద్దతుతో 30 సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందాకృష్ణ మాదిగ నాయకత్వంలో మా అందరికీ కూడా మీరు అండగా తోడుగా ఉన్నారని కూడా తెలియజేస్తున్నాను అన్న. ఒకటే విషయం, ఎస్సీ వర్గీకరణ కోసం ఒక పక్క ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తూ మరొక పక్క సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాల్లో ఉన్నటువంటి సమస్యల కోసం పోరాటం చేసిన ఘనత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగదని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. అది ఏమిటంటే వికలాంగుల కోసం అన్ని కులాల్లో కూడా వికలాంగుల కోసం అన్ను పింఛన్ కూడా ఇవ్వకపోతుంటే ఆ వికలాంగుల కోసం కూడా మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు వికలాంగులందరినీ కూడా పోగు చేసి పోరాటం చేసి అప్పటికి ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని మెప్పించి వికలాంగులకు సర్టిఫికెట్ అయితేనేమి పింఛన్ వచ్చే విధంగా చేసిన ఘనత మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ప్రపంచంలోనే వికలాంగుల కోసం పోగు చేసి ఉద్యమం చేసిన ఘనత ఎవరికి లేదు, అది మందాకృష్ణ మాదిగది, ఎంఆర్పిఎస్ అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అంటే వికలాంగులు ఓన్లీ మాదిగలే లేరు, అన్ని కులాల్లో కూడా వికలాంగులు ఉన్నారు. అన్ని కులాల్లో కోసం కూడా మాన్యశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారు పోరాటం చేసి ఈరోజు 6,000 పింఛను కూడా రావాలని మొన్న ఎలక్షన్ల కంటే ముందు పోరాటం చేస్తే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని పోతే కృష్ణ ఖచ్చితంగా నా ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా 6,000 రూపాయలు పింఛను ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ వెంటనే మొత్తం టోటల్గా 6,000 రూపాయలు పెంచిన ఘనత మాన్యశ్రీ